ఇక డీటెయిల్స్కి వెళ్ళిపోతే వైసీపీలో చేరేందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని నిర్ణయించుకున్నారు. జగన్తో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జగన్తో భేటీ అనంతరం టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడని, విజయవాడ అభివృద్ధికి 100 కోట్లు కూడా కేటాయించలేదని ఆరోపించారు. పాదయాత్ర చేసేందుకు లోకేష్కు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు. పార్టీ కోసం 2000 కోట్లు ఖర్చు పెట్టానని తెలిపారు నాని. పదవికి పార్టీకి రాజీనామా తర్వాత వైఎస్ జగన్తో ప్రయాణిస్తానని తేల్చి చెప్పారు. తన చేరికతో ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవుతుందన్నారు. స్పీకర్కు మెయిల్లో రాజీనామా లేఖ పంపిస్తానని తెలిపారు నాని. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సో కేశినేని నాని జగన్తో పాటు ప్రయాణిస్తాను అని చెప్పడం జరుగుతోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, కేశినేని నాని సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన చాలా ఆరోపణలు, సంచలనాత్మకమైనటువంటి కొన్ని అంశాన్ని కేశినేని నాని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన అనేక ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఆయన మీద అంటే గత కొద్ది కాలంగా 2014 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి కూడా టీడీపీ ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం గురించి, అదేవిధంగా టీడీపీలో ఆయన ప్రస్థానం గురించి, మొదట ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు స్టిల్ ఎంపీగా కంటిన్యూ అవుతున్నప్పటికి కూడా నియోజకవర్గానికి అంటే విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ఆయన ఏం చేశాము అనే అంశాన్ని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అనే అంశాన్ని కూడా చెప్పారు. పక్క నుంచి అమరావతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా నిర్ణయాలు చాలా తప్పు పడుతూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక 100 కోట్ల రూపాయలు విజయవాడ అభివృద్ధికి కూడా స్టేట్ గవర్నమెంట్ కేటాయించలేదు. సెంట్రల్ నుంచి ఆయన మాత్రమే నిధులు తీసుకొచ్చి ఆయన పరిధిలో ఉన్నటువంటి ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాము. నా ఎంపీ పరిధిలో ఒక 100 కోట్ల రూపాయలు కూడా ఆయన ఖర్చు పెట్టి ఇది చేశానని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్క ఆధారం ఉన్నా చూపించాలంటే అని కూడా ఆయన బహిరంగంగానే సవాల్ విసిరారు. అయితే ఆయన కొద్ది రోజుల్లో అంటే ఆయన రాజీనామా పత్రాన్ని లోక్సభ స్పీకర్కి పంపించారు కాబట్టి అది ఆమోదం తెలపంగానే రాజీనామాని అంగీకరించంగానే ఆయన వచ్చి వైసీపీలో అఫీషియల్గా చేరతానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయ భవిష్యత్ అంతా కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఆయన ప్రస్థానం అంతా కూడా కొనసాగుతుంది. వైసీపీలో ఆయన ప్రస్థానం కొనసాగుతుందని చెప్పారు. మరో పక్క నుంచి ఎంపీ సీటుపై అంటే ఎన్టీఆర్ జిల్లా ఎంపీ సీటుపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ కేశినేని నాని గారు ఎంపీ సీటు హామీ ఇచ్చిన తర్వాతే వచ్చి వైసీపీలో చేరని తెలుస్తుంది. ప్రధానంగా ఆయన చూసినట్లయితే ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు, విజయవాడ నగరంలో విజయవాడ పార్లమెంటు మెంబర్గా ఆయన ఉంటూ టీడీపీ నేతల నుంచి ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా టీడీపీలో ఆయన పనిచేసినటువంటి సమయాన్ని కానీ, టీడీపీ కోసం ఆయన టీడీపీ పార్టీని కానీ, నాయకుడు ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ మోసినటువంటి ఆయన భుజాల మీద మోసినటువంటి సందర్భాలను కూడా గుర్తించలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ పదవిని అనౌన్స్ చేసేసారనే అంశాన్ని కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఆయన తప్పిస్తూ కానీ ముందుగా ఎప్పుడు కూడా ఆయన పిలిచి చర్చ జరిపింది లేదు. 2024 నువ్వే ఎంపీగా ఉంటావు అని ఆయనకి చెబుతూనే అన్ఎక్స్పెక్టెడ్గా చిన్ని పేరుని తెర మీద తీసుకురావటం, వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకే కలహాలు పెట్టే విధంగా ప్రయత్నం చేయడం. తిరువూరు సంఘటన ఏదైతుందో ఆ సంఘటనలో ఈయన తిరువూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రౌడీ మోకలు, లోకల్గా ఉండేటువంటి టీడీపీకి సంబంధించిన నేతలు ఆయన మీద రౌడీ మోకలని ఆయన సంబోధించారు. అక్కడ కొంతమంది కార్యకర్తలు ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారని, అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ఆయన కాపాడారని, ఇవే కాకుండా అనేక అంశాలని ఆయన ఈరోజు ప్రస్తావించారు. ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చేసినటువంటి అన్యాయాన్ని మాత్రమే ఆయన ఎక్కువగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి విషయంలో కూడా ఇక్కడ అమరావతి అనేది డెవలప్ కాదు, ఇవన్నీ అంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి బెంగళూరు, కర్ణాటక, మెడ్రాసు లాంటి గుజరాత్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఇప్పటికే చాలా ముందంజలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలను వదిలేసి అమరావతికి ఏ పెట్టుబడిదారులు వస్తారని ఆ రోజు చెప్పాను నేను. అయినప్పటికి కూడా ఆయన ఎందుకు రారని చెప్పని వాదించారు. అంతేగాని ఆయన కుమార్తెకి బోండా ఉమా భార్యకి మేయర్ పదవి కట్టబెడతారేమో, అర్జెంటుగా నువ్వు వెళ్ళు, విజయవాడ వెళ్ళు, నీ కుమార్తె
కుమార్తెకి మేయర్ పదవిని ఇద్దాము, మీ కుమార్తెని పార్టిసిపేట్ చేయమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన పంపించారని కూడా చెప్పారు. అంతేకాకుండా పదవి అంటే 2024లో ఆయనకి ఎంపీ సీటు ఇవ్వమని చెప్పని ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం కానీ చెప్పడం కానీ ఏ మాత్రం అలాంటి ఒక సంఘటన ఎక్కడా జరగలేదు. ఆయనతో పాటు కూర్చోబెట్టి మాట్లాడడం కానీ అలాంటి ఏమీ చేయలేదు. లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకే అందరూ కట్టుబడి ఉంటున్నారు. సీనియర్ల మీద లోకేష్ గారు మాత్రమే ఆధిపత్యం చేస్తున్నారు, ఆయన పెత్తనం చెలాయిస్తున్నారు అనే అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకేష్ పాదయాత్ర చేసిన సందర్భంలో చాలా మంది సీనియర్స్ని చాలా రూడ్గా ప్రవర్తించడానికి కానీ మాట్లాడడానికి కానీ ఆయన తప్పుపట్టారు. అంతేకాకుండా పాదయాత్ర ఏదైతే ఉందో, లోకేష్ చేసినటువంటి సుదీర్ఘకాల పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రను కూడా తప్పుపట్టారు. ఏ అర్హత ఉందని చెప్పని రాష్ట్రంలో ఇప్పటివరకు మీరు ఏం చేశారని పాదయాత్ర చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే వైసీపీలో చేరడానికి మార్గం సుగమైంది. త్వరలోనే రాజీనామా అంగీకరించిన తర్వాత వైసీపీ కండగా కప్పుకుని విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది డీటెయిల్స్. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తారు. చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తా స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా నాకు కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి, అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. వన్స్ నా రాజీనామా